లాస్ట్ టైం మనం చూసినటువంటి కొంత పర్పస్ ఆఫ్ మ్యారేజ్ లో కంపానియన్షిప్ అనేది మనము చదివాము. సో మనం ప్రీవియస్ ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడొచ్చు. కంపానియన్షిప్ అన్నదాన్ని మనకి దేవుడు ఏం చెప్తాడంటే అక్కడ ఆది కాండము 2:18 ఉంటుంది. చదువుతావమ్మా స్వప్న? ఆది కాండం 2:18. అక్కడ దేవుడు ఏం చేశాడంట, సాటి అయిన సహాయంగా తయారు చేశాడు మనిషికి. దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయంగా మరి హవ్వని తయారు చేసినట్టు మనము చూస్తాం. చదువు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. సాటి అయిన సహాయాన్ని. సో మొదట దేవుడు మరి ఏం చేశాడంటే ఆదామును తయారు చేసిన తర్వాత సాటి అయిన సహాయంగా ఉండాలి అని చెప్పి ఉమెన్ ని తయారు చేశాడు. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దీంట్లో కొన్ని ప్రశ్నలు కొంతమంది అడుగుతారు. అంటే సాటి అయిన సహాయం అంటే మెన్ ఎక్కువనా, ఉమెన్ తక్కువనా, ఇలాంటివి మరి వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా కాదు. అది మనం చూడటానికే మనం ఇప్పుడు ఈ రోజు మనం స్లైడ్ లో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఈ స్లైడ్ లో మనకి ఏం కనిపిస్తుందంటే త్రిత్వమైన దేవుడు కనిపిస్తాడు. ట్రినిటీ గాడ్ కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కనిపిస్తారు. ముగ్గురు దేవుళ్ళు అనటానికి లేదు, ఒకే దేవుడు. వారిలో యూనిటీ ఉంటదన్నమాట. సో త్రిత్వం. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఏ విధంగా ట్రినిటీ గాడ్ క్రియేషన్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మనం చూస్తాం. సో ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం చదివితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఉంది, చదవమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అనియు పలికెను. ఇక్కడ మనకు చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన అన్న పదం వాడుతున్నారు. మన అంటే ఎవరెవరున్నారు అక్కడ? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఉన్నారు. సో మనము అని మాట్లాడుకుంటున్నారు. సో ఉయ్ అన్నది ఇంగ్లీష్ లో కనిపిస్తుంది. సో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము అని చెప్పలే, నరులను చేయుదము. సో మెన్ అండ్ ఉమెన్ ఇక్కడే మాటల్లోనే మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఏ విధంగా, ఈ త్రిత్వమైన దేవుడు ఏ విధంగా యూనిటీగా ఉన్నారో హస్బెండ్ అండ్ వైఫ్ కూడా యూనిటీగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆ క్రియేషన్ లో ముగ్గురు కూడా వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అట్లాగే నరులను అన్నాడు, అంటే బోత్ ఉమెన్ అండ్ మెన్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక మాట కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా. ఏముంటదంటే మనకి 1:26వ వచనంలో క్రియేషన్ లో దేవుడు సూర్యచంద్రుల్ని, ఆకాశాలని, నక్షత్రాలని అన్నింటినీ తయారు చేసిన తర్వాత, జంతువుల్ని తయారు చేసిన తర్వాత దేవుడు అనుకుంటాడు, మరి మనం ఇలా నరులను చేయుదము అని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఏం జరుగుతుంది? జంతువులన్నింటినీ కూడా రెండుగా వస్తాయి. రెండుగా వచ్చినప్పుడు వాటికి పేర్లు పెడతాడు. ఏమంటారు, కాకి వస్తుంది, కుక్క వస్తుంది, పిల్లి వస్తుంది, అన్నింటికి మేల్ అండ్ ఫీమేల్ వస్తూ ఉంటాయి. అప్పుడు తను లోన్లీగా ఫీల్ అవుతాడు. సో అలా ఫీల్ అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసుకున్నాడు క్రియేట్ చేయాలని. ఎప్పుడు మనిషి ఫీల్ అవుతాడో, అది కావాలని కోరుకుంటాడో, తోడు కావాలని, అప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి మనకి హవ్వను తయారు చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మరి వివాహం అయిన వారికైనా వివాహం కాని వారికైనా ఉపయోగపడే విషయం ఏంటంటే, ఇక్కడ మనకి అప్లికేషన్ పార్ట్ ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక పార్ట్నర్ సిద్ధపరిచే ఉంటాడు. అందుకే చాలా మంది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. సో ఖచ్చితంగా దేవుడు సిద్ధపరిచే ఉంటాడు. అయితే మరి మన పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే, మరి దేవా నీ చిత్తమైన వివాహం నేను చేసుకోవాలి. మీరు ఏ కొలబద్దలతో చెప్పారో, ఏం చెప్పారు ఆయన? విశ్వాసకి విశ్వాసే చేసుకోవాలి. సో మరి ప్రమాణాలు ఉన్నాయి, ఏమేమి చేయాలి అన్నది డూస్ అండ్ డోన్స్ ఉన్నాయి. సో మరి విశ్వాసిని చేసుకోవాలి. దేవా నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని నాకు చూపించండి అని మన యవ్వన బిడ్డలకి మనం నేర్పించినప్పుడు, వాళ్ళు అలా ఫీల్ అయినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు సమయంలో దేవుడు చేస్తాడు. అదేదో చేసినంత మాత్రాన ఈ రోజు జరుగుతుందని కాదు, కానీ మన పిల్లలకి టీనేజ్కి వచ్చినప్పుడు తప్పకుండా అది పిల్లలకి నేర్పించాలి ప్రార్థన అన్నది మనం ఈరోజు నేర్చుకున్నాం. ఏంటంటే మరి ఆ విధంగా ఫీల్ అయినప్పుడు ఆదాము తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ అనుకున్నాడు దేవుడు 26లో, తర్వాత తయారు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనకి మేజర్ ఇంకొక అప్లికేషన్ కూడా ఏం కనిపిస్తుంది అంటే, ఏ విధంగా అయితే ట్రినిటీ గాడ్ యూనిటీగా ఉంటున్నారో క్రియేషన్ లో, ఆదాము హవ్వలు కూడా యూనిటీగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనం చూసినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కనిపిస్తారు మనకి. ఇదే ట్రయాంగిల్, మనం ఇందాక చూసిన ట్రయాంగిల్లే
సో సేమ్ ట్రయాంగిల్ మనం ఇక్కడ చూస్తున్నాం. హస్బెండ్ అండ్ వైఫ్ కూడా మరి ట్రయాంగిల్ లో కనిపిస్తున్నారు. పైన ఎవరున్నారు? గాడ్ ఉన్నాడు. సో పైన దేవుడు ఉండాలి, కింద హస్బెండ్ అండ్ వైఫ్ ఉండాలి. అప్పుడే ఆ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటది. ఇక్కడ మనం కింద స్లైడ్ లో చూసామంటే కింద ఇదే దాంట్లోనే దేవుడు పైన ఉన్నాడు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏమైనారు? దేవుడికి దగ్గరగా పోయారు. దగ్గరగా పోయే కొద్దీ ఆ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటది. అంటే ప్రతిదీ హస్బెండ్ దేవుడి మీద ఆధారపడతాడు, అలాగే వైఫ్ కూడా దేవుడి మీద ఆధారపడుతుంది. ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవునితో ఎక్కువగా ఇంటిమసీ రిలేషన్షిప్ కలిగి ఉంటామో, తప్పకుండా కుటుంబంలో డిస్ప్యూట్స్ రావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యునైట్ చేస్తాడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, తప్పకుండా మరి ఆ కార్యాలు చేస్తాడు. కాబట్టి మనము హస్బెండ్ అండ్ వైఫ్ గా ఏమవ్వాలి అంటే దేవుడికి సమీపస్తులుగా, కింద ఏ విధంగా ఉందో అలా మనం సమీపస్తులుగా వెళ్లే కొద్దీ, దేవుడి దగ్గరికి రీచ్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా మన దేవుడు ఎవరు? సమాధానకర్త అయిన దేవుడు. ఆయన సమాధానాన్ని ఇద్దరి మధ్య, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇస్తాడు అన్నది మనం కింద దాంట్లో చూస్తున్నాం. పైన స్లైడ్ చూసే కొద్దీ గాడ్ మరి పైన ఉన్నాడు, హస్బెండ్ అండ్ వైఫ్ కింద ఉన్నారు. సో అంటే దేవుడితో గ్యాప్ వచ్చిందంటే, అది హస్బెండ్ కి వచ్చినా అది వైఫ్ కి వచ్చినా కూడా ఖచ్చితంగా ఏమైతుందంట, మరి ఆ పీస్ అన్నది కోల్పోతాము, సమస్యలు కూడా కుటుంబంలో రావటము జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము పైన దాన్ని మనం చూసినప్పుడు డిస్టెన్స్ ఉంది ఆ ఫ్యామిలీలో అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ దేవుడితో దగ్గరగా ఉన్నప్పుడు ఆ సమస్యలు అన్నవి ఖచ్చితంగా దేవుడు పరిష్కరిస్తాడు. మనం ఇప్పుడు కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఒకవేళ మరి ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే మనం చెక్ చేసుకోవాలి. చాలా మంది నాకు షేర్ చేస్తా ఉంటారు కాబట్టి నాకు తెలుసు కొన్ని విషయాలు. హస్బెండ్ చర్చికి రాడు, క్రిస్టియనే బట్ రాడు, పనులు అంటాడు, టైర్డ్ అయిపోతాడు అంటున్నాడు, రావట్లేదు. సో వైఫ్ చర్చికి వెళ్తా ఉంటది. సో ఇలాంటి సమస్యలు షేర్ చేస్తా ఉంటారు. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవుడితో దూరం పోయే కొద్దీ ఏముంటది, ఖచ్చితంగా వాళ్ళు లోకపరమైన వాటికి అట్రాక్ట్ అవుతారు. సో వైఫ్ ఏమో చాలా దేవుడితో ఉంటది, హస్బెండ్ ఏమో లోకపరమైనటువంటి వాటిలో ఉంటారు. సో డెఫినెట్ గా ఆ కుటుంబంలో పీస్ కోల్పోవటం జరుగుతుంది, డిస్టర్బెన్సెస్ ఉంటాయి, సమాధానం ఉండదు. ఇలాంటి సమస్యలు మనం ఫేస్ చేయవలసి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనము మన మన యొక్క వ్యక్తిగత జీవితాల్ని పరీక్షించుకోవాలి. అలాగే మన పిల్లలకి, యంగ్ జనరేషన్ కి కూడా మరి ఈ విధంగా దేవుడితో మనం రిలేషన్షిప్ బోత్ కలిగి ఉంటే తప్పకుండా ఆ కుటుంబంలో సమాధానాన్ని దేవుడు ఇస్తాడు అన్న విషయాన్ని మనము పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా అది ప్రాక్టీస్ చేయాలి మన కుటుంబాల్లో. ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తుందంటే ఎక్కడ తేడా ఉంది అన్నది మనము చెక్ చేసుకుని తప్పకుండా ఇద్దరు మోకాళ్ళ కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను, ఏది చెప్పినా కూడా. సో మేము మ్యారేజ్ అయినటువంటి మొదటి రోజున, మా పెళ్లి అయిపోయిన వెంటనే మేము వెరీ ఫస్ట్ వెళ్ళి హోటల్లో ఒక రూమ్ కి వెళ్ళి వెంటనే మోకాళ్ళేసి ఇద్దరం, మా బ్రదర్ నేను ఇద్దరం ప్రార్థన చేశాం. ప్రభువా 2 సంవత్సరాలు మీరు మాట్లాడారు, మాట్లాడిన దేవుడు, మీ చిత్తం జరిగించారు, వివాహం జరిగించారు, ఇది మీ చిత్తం ప్రభువా అని ఇద్దరం చేతులు పట్టుకొని దేవుని స్తుతించాం. సో అది మొదలు మరి ఆ ఎక్స్పీరియన్స్ మేము చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా దేవునితో ఒకవేళ ఎవరైనా తక్కువ అయిపోయినప్పుడు డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనము చెక్ చేసుకోవాలి, మనం ఎక్కడ మనకు తేడా ఉంది మన లైఫ్ లో, ఫ్యామిలీ లైఫ్ లో అన్నది మనము చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇది మనకి ఈ రోజుల్లో లేవు, ఎద్దుల బండ్లు లేండి, మరి ఈ రోజుల్లో కార్లు వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా చూసేటువంటి పీపుల్ కూడా లేకుండా అయిపోయారు. జనరేషన్ విలేజెస్ లోకి వెళ్తే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎద్దుల బండిలో 2 ఎద్దులు కనిపిస్తాయి. సో ఒక ఎద్దు సిక్ అయిపోయినా, అది నడవలేకపోయినా, దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్ గా ఈ ఎద్దుల బండి పడిపోయే ఛాన్స్ ఉంది. అంటే బ్యాలెన్స్ ఉండదు. ఖచ్చితంగా ఒకదాని మీద పోలేరు, 2 ఉండాలి. అవి 2 చక్కగా ఒకటి స్పీడ్ గా పరిగెత్తున్నప్పుడు ఒకటి కనీసం కొంతవరకన్నా మేనేజ్ చేయగలగాలి. స్పీడ్ గా పోలేకపోయినా అట్లీస్ట్ అది పూర్తిగా నడవలేకపోయింది, అది సిక్ అయిపోయింది, అది పడిపోయింది అంటే డెఫినెట్లీ ఆ బండి ముందుకు వెళ్ళదు. సో మన ఫ్యామిలీలో కూడా మరి టుగెదర్ గా ఆ విధంగా ప్యారలల్ గా మనము వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు హస్బెండ్ చాలా స్పీడ్ గా ఉంటాడు, వైఫ్ స్లోగా ఉంటది. కొన్నిసార్లు వైఫ్ చాలా స్పీడ్ గా ఉంటది, హస్బెండ్ స్లోగా ఉంటాడు. సో అప్పుడు పర్లేదు, మనము ప్రయత్నం చేయటానికి, దేవుడి సహాయంతో మనం ముందుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం దేవుని దగ్గర మనం ఏ దాంట్లో మనం సరి చేసుకోవాల్సి ఉందో, హస్బెండ్ తో ప్యారలల్ గా ఎక్కడ పోలేకపోతున్నామో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా నాకు చూపించు ప్రభువా, నేను సరి చేసుకోవాల్సిన ఏమున్నాయో చూపించు ప్రభువా అన్నప్పుడు దేవుడు తప్పకుండా అవి చూపిస్తాడు. మనము చూపించిన వాటిని సరి చేసుకుంటే తప్పకుండా మళ్ళీ ప్యారలల్ ఈ యొక్క బండి వెళ్ళినట్టుగా మన యొక్క కుటుంబం అనేటువంటి బండి కూడా మనకి ముందుకు వెళ్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్ గాడ్స్ ఇమేజ్, దేవుడు తన రూపంలో చేశాడు, తన పోలిక చొప్పున చేశాడు కదా. సో అంటే ఒక దైవజనుడు చెప్తాడు, మట్టితో ఆదాముని
తయారు చేశాడు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో తయారు చేశాడు. మరి క్రియేషన్ గురించి ఇంకే గ్రంథాల్లో కనిపించదండి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎవ్వరు చెప్పలేరు. ఎవ్వరు చెప్పలేరు. కానీ బైబిల్ చెప్తది మనిషి యొక్క పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్స్ అన్నది. మరి ఆ ఆదాముని తయారు చేసిన తర్వాత మరి ఒకవేళ తిరిగి అవ్వను కూడా మట్టితో తయారు చేసింటే ఇండియా, పాకిస్తాన్ అయిపోయి ఉంటదంట. నేను ఆదాం పార్టీ, నువ్వు అవ్వ పార్టీ అని మాట్లాడింటారు. సో అలా కాకుండా మరి ఆదాము అవ్వల్ని ఏం చేశాడంటే దేవుడు మరి ఎప్పుడైతే ఫీల్ అయినప్పుడు ప్రక్కటెముకలో, పోయినసారి మనం మాట్లాడుకున్నాం, ప్రక్కటెముకలో చూశాడు. అంటే సమానత్వం ఉంది అన్నది మనం చూడాలి. సో ఉమెన్ కి కూడా సమానత్వాన్ని ఇచ్చాడు. తలలో చేయలేదు, కాలులో తీయలేదు. సో అలాగే మరి ఉమెన్ కి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, మెన్ కు ఫీలింగ్స్ ఉన్నాయి. అలాగే ఉమెన్ ఎక్స్ప్రెసివ్ ఉంది, ఉమెన్ ఆలోచించగలదు, మెన్ కూడా ఆలోచించగలదు. అంటే జంతువులకి వేరుగా ఉండేది ఎవరు అంటే మెన్ అండ్ ఉమెన్. సో కాబట్టి అంటే దేవుడు ఇమేజ్ లో ఇద్దరిని కూడా తయారు చేశాడు. కాబట్టి ఎందుకని మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలంటే కొన్నిసార్లు మన ఫ్యామిలీస్ లో మన పిల్లల్ని గర్ల్ ఒకలాగా చూస్తాము, బాయ్ని ఒకలాగా చూస్తాం. అలా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎందుకంటే దేవుడే చేయలేదు. దేవుడు వారిద్దరిని కూడా దేవుని ఇమేజ్ లో తయారు చేశాడు. ఆయన పోలిక నరులు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం ఏమంట, మళ్ళీ ఇందాక చదువుకున్న వచనంలోనే మనం చూస్తాం ఏమంట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. సో దేవుని స్వరూపంలోనే ఇద్దరూ చేయబడ్డారు, మెన్ అండ్ ఉమెన్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి డిస్క్రిమినేషన్ మన ఫ్యామిలీస్ లో మన బిడ్డలకు కూడా మనం చేయకూడదు. మరి ఈవెన్ దో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా నేను ఎక్కువ నువ్వు తక్కువగా అనేది కూడా అభిప్రాయం ఉండకూడదు. ఖచ్చితంగా షేరింగ్ ఈచ్ అదర్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ ఈచ్ అదర్ అనేది ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్. సో లాస్ట్ టైం పర్పస్ ఆఫ్ మ్యారేజ్ చూసుకున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ లో మనకి 6 పాయింట్స్ ఉన్నాయి. చూస్తాం మన సమయాన్ని బట్టి మనం ఎంతవరకు కవర్ చేసుకోగలము. అయితే మొదటిది గౌరవాన్ని కాపాడటం. దాన్ని మనం చూసినట్లయితే ఏమని చూడొచ్చు అంటే ఇక్కడ ఆదికాండంలో 1:27లో చూస్తాం. చదువుతావమ్మా సువర్ణ? 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఇప్పుడు మనము ఏం చేయాలంటే గౌరవాన్ని కాపాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను చాలా మంది ఫ్యామిలీస్ లో కొన్నిసార్లు వైఫ్ ఏం చేస్తారంటే హస్బెండ్ ముందరే హస్బెండ్ మీద కంప్లైంట్స్ చెప్పేస్తారన్నమాట. నాకు అన్న మేము వెళ్ళినప్పుడు కొన్ని ఫ్యామిలీస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా చేస్తాడా అన్న, ఈయన ఇంతే అన్న అని చెప్తారు. అలాగే ఈయన చెప్పిన మాటే వినడన్నా అంటే అలా చెప్పటం మూలాన వాళ్ళకి ఏమైతుందంటే కొన్నిసార్లు విని లైట్ తీసేసుకుంటారు, కొన్నిసార్లు దాని మీద కోపం పెంచుకుంటారు. ఇంకా నేను ఎంత బాగా చూసినా ఇంతే కదా అని చెప్పి వాళ్ళు ఒకలాగా మనల్ని సరిగా మనతో ఉండరు. అంటే మంచిగా ముందుకు ఫ్యామిలీ వెళ్ళదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం గౌరవాన్ని కాపాడాలి. సో హస్బెండ్ ని మనము పబ్లిక్ లో చెప్పేటప్పుడు మనం గౌరవించాలి, మంచిగా వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అలాగే వైఫ్ ని కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. చాలా మంది మెన్ రెస్పెక్ట్ చేయరు. సో అలా కాకుండా వైఫ్ ని కూడా రెస్పెక్ట్ చేయాలి. సో ఇద్దరు ఒకరికొకరు గౌరవించుకోవాలి. అది ఒకవేళ మీ సమస్య ఏదైనా ఉంటే మరి చెప్పుకోదగినటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తులకే చెప్పుకోవాలి, సొల్యూషన్ ఇచ్చే వాళ్ళకే చెప్పుకోవాలి. కానీ అనవసరంగా అందరికీ చెప్పుకొని సమస్యల్ని అదేదో అంటారు కదా, మన సంసారాన్ని మనము రట్టు చేసుకోకూడదు, అది గుట్టుగానే పెట్టుకోవాలి. సో మనము రెస్పెక్ట్ చేసుకోవాలి. సొల్యూషన్ మేకర్స్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మనకి క్రియేట్ చేసే వాళ్ళ దగ్గరికి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడుకొని చేసుకునే వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళకూడదు. సో ఆ గౌరవాన్ని మనం సమాజంలో ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడాలి. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్, దేవుడి దృష్టిలో ఇద్దరు ఈక్వల్. సో కాబట్టి ఇద్దరు ఈక్వల్ అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఇళ్లలో మేలుగో ఉంటది, లాస్ట్ టైమే చెప్పాను. సో మేలుగోతో చాలా ఇబ్బంది పెడతా ఉంటారు వైఫ్ని. నువ్వు అట్లే ఉండాలి, నువ్వు అంతే అని చెప్పేసి వాళ్ళు సంపాదిస్తున్నా కూడా నేను ఒక ఫ్యామిలీని ఎరుగుదును. ఆ ఫ్యామిలీలో ఎట్లా అంటే ఆమె సంపాదించుకొని వస్తుంది, ఆమె ఆటో డబ్బులు కావాలంటే కూడా ఆయన అడుక్కోవాలి, ఎందుకంతా అని అడుగుతాడు. సో ఆమె ఈయనకంటే మంచి జీతం సంపాదిస్తుంది. అంటే వాళ్ళలో ఇన్సెక్యూరిటీ ఉంటది, వాళ్ళ మీద వాళ్ళకి ఒక దాంట్లో డామినేషన్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. మేము మేల్ మాకు పడి ఉండాలి అంతే అన్నటువంటి స్వభావం కలిగి ఉంటారు. సో నిజంగా అలాంటి ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతా ఉంటారు, ఉమెన్ చెప్పి బాధపడతా ఉంటారు. కొన్ని డైవర్స్ కూడా అయిపోయినటువంటి ఇష్యూస్ ఉన్నాయి.
సో తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటిది మరి ఈక్వల్ గా ఉండాలి అన్నది, అది దేవుడు ఈక్వల్ గా తయారు చేశాడు. ఇద్దరిని ఒకరికొకరు గౌరవించాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. తర్వాత లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ. సో ఇందాక మనం చూసుకున్నటువంటి విషయంలోనే ఖచ్చితంగా దేవుడు మరి చూడటానికి మేబీ ఫిజికల్ గా కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆలోచన విధానము, మాటలు అన్ని కూడా దేవుడు ఈక్వల్ గానే తయారు చేశాడు. కాబట్టి ఆ ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఎక్కడా కూడా మనము ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్, దేవుని దృష్టిలో ఈక్వల్. కాబట్టి మన పిల్లల్ని మనం అలాగే పెంచాలి. ఓకే, తర్వాత మనం ఇక్కడ లీవింగ్ చూస్తామా? థర్డ్ పాయింట్ లీవింగ్. ఇక్కడ మనకు కొన్ని వర్సెస్ ఉన్నాయి, చదువుతాం. చదువుతావా అమ్మా స్వప్న? ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మత్తయి రాసిన ఈ వచనం చూసిన తర్వాత ఇక్కడ ఏమని ఉంటదంటే, లీవింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ లో మొదటిది గౌరవించాలి, 2 ఇద్దరు ఈక్వల్ అనే విషయాన్ని చూసాం. మూడోది ఏంటంటే లీవింగ్, వదలాలి. కొన్ని వదలాలి ఖచ్చితంగా. అది వదలకపోతే ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి. చాలా ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కడ అంటే, ఈ వదిలి వేయకుండా కొన్ని పెట్టుకొని అంటబెట్టుకునే వెళ్తారు. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాటి వల్ల ఏమైతుందంటే ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చాలా వరకు వచ్చేది అనుమానం వల్ల వచ్చేటువంటివి, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తాయి, డైవర్స్ వచ్చేటువంటివి. 2 పేరెంట్స్ తో అటాచ్మెంట్ ఎక్కువగా ఉండటం మూలాన ఇవి కూడా, మీ పేరెంట్స్ మీ వాళ్ళు ఎక్కువ, మా వాళ్ళు ఎక్కువ, మీ వాళ్ళనే చూస్తావు, మా వాళ్ళనే చూడవు, ఇవే ఫైటింగ్ ఉంటుంది. మీ వాళ్ళకి అంత ఖర్చు పెడుతున్నావు, మా వాళ్ళకి పెట్టట్లేదు. సో ఇలాంటివి ఎక్కువగా ఈ ఫ్యామిలీస్ లో కనిపిస్తా ఉంటాయి. సో అనుమానం తర్వాత ఇది కూడా మరి ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్. మిగిలిన ఉన్నాయి బట్ ఎక్కువగా ఇవి మనకు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఆదికాండంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. మ్యారేజ్ కు ఒకవేళ కావాల్సిన పిల్లలకి ముందుగానే చెప్పాలి. అమ్మా, ముందుగానే మనం ఏం ఎడ్యుకేట్ చేయాలో ఆడపిల్లకైనా మగపిల్లోడికైనా, మ్యారేజ్ అంటే ఇలా ఉండాలి, మ్యారేజ్ అంటే ఇలాంటివి వినిపించాలి పిల్లలకి, ఇలాంటివి చూపించాలి, బైబిల్ చదివించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఏమి నేర్పించాలో వాళ్ళు మ్యారేజ్ కి సిద్ధపడే టైంకే వాళ్ళకి ప్రిపేర్ అయిపోవాలి. అందుకే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే అది తెలియక పెళ్ళైన తర్వాత నేర్పించడం మొదలు పెడతారు చాలా మంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు సరిగా అడ్జస్ట్ కాలేక, ప్రిపేర్ వాళ్ళ మైండ్ కాకపోవటం మూలాన అమ్మ చెప్పిందే వినాలా అని చెప్పి అప్పుడు వింటా ఉంటారు. మీ అమ్మ మాట నువ్వు వింటావే అని చెప్పి మళ్ళీ ఫ్యామిలీలో నా మాట వినట్లేదని హస్బెండ్ అంటారు. ఇలాంటి చాలా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ముందుగానే, నువ్వు మ్యారేజ్ అయినాక మమ్మల్ని రెస్పెక్ట్ చేయి, గౌరవించు, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. కానీ ఎమోషనల్ గా ప్రతిదీ నువ్వు డిటాచ్మెంట్ అవ్వాలి, నువ్వు అటాచ్ అవ్వాలి మీ ఆయనతో అని చెప్పి మనము ఒక గర్ల్ కి చెప్పించాలి, అట్లాగే ఒక బాయ్ కూడా మనం చెప్పాలి. అలా ఎడ్యుకేట్ చేయకపోతే మరి ఏమైపోతారంటే, వాళ్ళ అమ్మ మాట ఈ అబ్బాయి వింటాడు, వీళ్ళమ్మ మాట ఈ అమ్మాయి వింటది. చివరికి వాళ్ళ డెసిషన్ వాళ్ళు ఓన్ గా తీసుకోలేక, మరి మీ అమ్మ మాట వినే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి, మనం మంచి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు వాళ్ళ మాటని చెడిపేసుకున్నావు అని చెప్పి వాళ్ళ జీవితకాలం కొట్లాడుకుంటూనే ఉంటారు. కొన్ని డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి మనము లీవింగ్ అన్నది ఖచ్చితంగా చెయ్యాలి. ఇంకోటి చదువుతావమ్మా? మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 5-6. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నారు అంటే ఒక యూనిట్. ఇప్పుడు ఒక గొడుగు కింద ఉంటారు. ఇంతకాలం అమ్మాయి ఒక గొడుగు కింద ఉంటది, మమ్మీ డాడీ వాళ్ళు పెంచింటారు. అలాగే అబ్బాయి ఒక గొడుగు కింద ఉంటారు. సో ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ ఒకలాగా పెంచుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఈ గొడుగు నుంచి ఈ అమ్మాయి వస్తుంది, ఈ గొడుగు నుంచి ఈ అబ్బాయి వస్తారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయిపోతారు. వీళ్ళిద్దరు యునైట్ అవ్వాలి. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, వారిద్దరు ఇప్పుడు ఇద్దరుగా కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. అంటే మనుషులు అంటే దాంట్లో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో కాబట్టి ఎవరు కూడా దీంట్లోకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అన్నది ఖచ్చితంగా మరి ప్రిన్సిపల్స్ అన్నమాట. ఈ ప్రిన్సిపల్స్ పాటించకపోతే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఫ్యామిలీస్ నిలబడవు. మరికి ఖచ్చితంగా మరి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు ఇవ్వాలి రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి, వీళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు ఇవ్వాలి. కానీ వాళ్ళ ఆలోచనలను తీసుకోకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ గా ప్రేయర్ చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ గా వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్
వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఏంటి మమ్మల్ని అడగలేదే, నువ్వు అంత పెద్దదానివి అయిపోయినావా, మమ్మల్ని సలహా అడిగిండొచ్చు కదా అని అడుగుతారు వాళ్ళ పేరెంట్స్. అయినా కూడా లేదు మమ్మీ బైబిల్ ఇలా చెప్తది, సో నేను బైబిల్ని ఫాలో అవుతాను, సో కాబట్టి మేమిద్దరం కలిసి తీసుకున్నాం, ప్రార్థన చేసుకొని తీసుకున్నాం. దీంట్లో నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళే సఫర్ అవుతారు. పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, దానివల్ల మరి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. చదువుతావమ్మ కింద. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. పురుషుడు అని ఇక్కడ ఎందుకు చెప్పారు, స్త్రీ లేదా అంటే ఇద్దరు ఉన్నారు, ఇద్దరికీ చెప్పాడు దేవుడు, ఇద్దరు వదలాలి పేరెంట్స్ అని. కానీ నేను ఈ సన్నివేశానికి ఒక సన్నివేశం చెప్తాను. అసలు కొంతమంది మదర్స్ ఎలా ఉంటారంటే జనరల్ గా బాయ్ తో చాలా అటాచ్ ఉంటది కదా మదర్. సో కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా ఇలా ఉంటది అనమాట పాపం వాడి పరిస్థితి. భార్య మాట వినాలా తెలియదు, అమ్మ మాట వినాలా తెలియదు, లాగుతుంటారు. సో అమ్మ లాగుతుంటది, రే పెళ్లి మాత్రం చేయాలని చెప్పి వయసు అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, ప్రార్థన చేయండి, చూడండి సంబంధాలు అంటారు. వన్స్ పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఆలోచనలే వినాలి, ఆమె మాటే వినాలి, అత్త డామినేషనే ఉంటది. సో అత్తగారు పర్మిషన్ లేకుండా బయటకు ఒక షాపింగ్కి వెళ్ళకూడదు, బయటికి ఒక చోటికి ఎక్కడికి పిక్నిక్ వెళ్ళకూడదు. సో అలాంటి పరిస్థితి ఉంటది. మీకు ఒక విషయం తెలుసా అండి, ఒక ఫ్యామిలీ ఉంది, నాకు చాలా సన్నిహితురాలు పాప, మరి మంచి పొజిషన్ లో ఉన్న పిల్ల, మంచిగా సంపాదిస్తుంది. అయితే వాళ్ళ అత్తగారు ఏంటంటే బెడ్రూమ్ లో వెళ్ళి పడుకోవాలంటే కూడా అత్తగారు పర్మిషన్ కావాలి, ఖచ్చితంగా హాల్లోనే పడుకోమంటది, ఇద్దరిని హాల్లోనే పడుకోమంటది. మరి చాలా కాలం పాపం బాధపడింది. చాలా కాలం నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, మళ్ళీ తర్వాత మాట్లాడాము, తర్వాత ప్రార్థన చేశాము. దేవుడు చక్కగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవటం, మళ్ళీ బయట ఊరు వెళ్ళిపోవటం, చక్కగా దేవుడు వాళ్ళని బ్లెస్ చేయటం, మరి వాళ్ళకి ఒక బాబుని ఇవ్వటం జరిగింది. కాబట్టి చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తారు, పాపం స్ట్రగుల్ అయిపోతారు. తర్వాత అమ్మ మాట వినాలా తెలియదు, ఇటు భార్య మాట వినాలా తెలియదు, ఇలా స్ట్రగుల్ అయిపోతుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ వాక్యం ఏం చెప్తుందంటే, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. సో ఉమెన్ తీయాలి, వాళ్ళ పేరెంట్స్ ని దగ్గరికి పెట్టకూడదు ఎమోషనల్ గా, అట్లాగే మెన్ కూడా పెట్టకూడదు అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఉమెన్ బొమ్మ కూడా చూస్తున్నాం ఇటువైపు. అమ్మ అన్ని చెప్పిస్తా ఉంది వెళ్ళేటప్పుడు, అది చేయమ్మా ఇట చేయమ్మా అని. ఇప్పుడు అమ్మ ఇంట్లో చాలా విషయాలు చెప్పింది, వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను కదా అవి గుర్తుపెట్టుకో, మళ్ళీ అట్లాగే చెయ్యి అని చెప్తది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీల విషయాలకి ఇది చెప్పడం అవి కాకుండా ఇప్పుడు ఫోన్లు వచ్చేసాయి కదా, సో వీడియో కాల్ వచ్చేసి హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు మాట్లాడటం. చాలా మంది వైఫ్ లేనప్పుడు వైఫ్ కి ఇష్టం ఉండదు, కొన్ని మనీ మ్యాటర్స్ కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు దొంగగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నేను విన్నాను బాత్రూమ్లో వెళ్ళి ఫోన్లు మాట్లాడతారంట, ఒకవేళ ఇంట్లో కాల్ వస్తే సైలెన్స్ లో పెట్టి ఏదో కంపెనీ కాల్లే అనేస్తారనమాట. అలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బాధపడతారు, ఏంటంటే వాళ్ళకి మేము చూసాము అది సైలెన్స్ లో పెట్టుకున్నాడు, అది వాళ్ళ అమ్మతో మాట్లాడాడు బాత్రూమ్ లో వెళ్ళి అని చెప్పి చెప్తా ఉంటారు. నిజంగా ఇలాంటివి విన్నప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకని అంటే మరి అబ్బాయి ఏమో వాళ్ళ పేరెంట్స్ ని వదలట్లేదు, అమ్మాయి ఏమో వాళ్ళ అమ్మ చెప్పిన ఆలోచనలు పంపించింది కదా, ఇప్పుడు వాటిని పట్టుకొని అమ్మాయి ఇంట్లో ఇష్యూ చేస్తా ఉంది. సో ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దేవుడు ముందుగానే ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? వదిలివేయాలి, లీవింగ్, వదలాలి. అంటే పూర్తిగా వాళ్ళని వదలమని కాదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తో ప్రేయర్ చేసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కి ఆ అమ్మాయి స్పందించాలి, ఆ అబ్బాయి పేరెంట్స్ కి ఆ అమ్మాయి అవసరమైనప్పుడు, సిక్ అయినప్పుడు, వాళ్ళకి హెల్ప్ఫుల్ నీడ్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి స్పందించాలి, అట్ ద సేమ్ టైం అబ్బాయి స్పందించాలి. అందుకని మరి ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను చెప్పనండి. ఎప్పుడు కూడా మేము మా అన్న కానీ నేను కానీ మీ అమ్మ మీ నాన్న నేను ఎప్పుడు అనలేదు, మా అత్తగారు మా మామగారు అని చెప్తాను. అలాగే అన్న కూడా ఎప్పుడు మా అత్త మామ అనే చెప్తాడు. సో నేను ఖచ్చితంగా మా అత్త మామలకి వాళ్ళకి నేను ఇద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళారు, నాకు తృప్తి ఉంది, నేను వాళ్ళకి నేను చేశాను. సో యాజ్ ఎ గాడ్స్ చైల్డ్ గా నా రెస్పాన్సిబిలిటీ చేశాను. మా అత్తగారు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో అట్లాగే అన్న కూడా తన బాధ్యతల్ని తను చేశాడు. సో అలా మనము మీ అమ్మ మా అమ్మ మీ నాన్న మా నాన్న అని అనకుండా మరి మనం ప్రేమగా ఉన్నప్పుడు యునైట్ అన్నది దేవుడు చేస్తాడు. తప్పకుండా ఒకరినొకరు చేసుకునేటువంటి మనసు దేవుడు ఇస్తాడు. మనము కావాలి అని పెట్టకూడదు రూల్. కొంతమంది పెళ్లి సంబంధాలకి ఏం చేస్తారో తెలుసా అండి, పెళ్లి సంబంధం చూసేటప్పుడు అక్క మాకు బ్రదర్స్ ఎవ్వరు లేరు, ఒకటే కూతురు నేను, మా అమ్మ నాన్న ఏజ్ అయిపోయారు, మా అమ్మ నాన్న చూసుకునే అబ్బాయి కావాలంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఏంటంటే దేవుడు ఏక శరీరంగా ఉండమన్నాడు, నువ్వు సోకాల్డ్ గుడ్ క్రిస్టియన్, మీ పేరెంట్స్ చూసుకోవటానికి రావాలి ఏంటి అబ్బాయి?
నీతో కలిసి నువ్వు కలిసి ఏక శరీరంగా జీవించాలని దేవుడు చెప్పాడు. మీరిద్దరు అండర్స్టాండింగ్ తో ప్రార్థన చేసుకొని మంచిగా దేవుని ప్రేమ కలిగి ఉండి ఒకరికొకరు తర్వాత మీరు చేసుకొని చేయటం వేరే. నువ్వు రూలే ఫస్ట్ పెళ్లికి అలా పెట్టడం. అలాగే అబ్బాయి కూడా అలాగే పెడతాడు. మా అమ్మ మా నాన్న కష్టపడి చదివించారు మమ్మల్ని, పనులకు పోయి కూలి పనులకు వెళ్ళి చదివించారు. ఈ రోజు నేను గవర్నమెంట్ పొజిషన్ లో వచ్చాను, నేను మాకు మంచి ఆఫీసర్ని అయ్యాను, మా అమ్మ మా నాన్న చూసుకునే అమ్మాయి కావాలి. అసలు అది అది అసలు అట్లాంటి మాటలు మాట్లాడకూడదండి ఎవ్వరు కూడా. మన పిల్లలు కూడా మనం నేర్పించకూడదు. ఎందుకంటే వాళ్ళు చూసుకోకపోవటం దేవుడు మనల్ని చూసుకుంటాడు. మన పిల్లలు ఒక యూనిటీగా, ఒక ఫ్యామిలీగా, ఒక కాన్స్టిట్యూషన్ గా, వాళ్ళు ఒక వ్యవస్థగా ఏర్పడాలి. అది మన యొక్క ఆబ్జెక్టివ్ ఉండాలి. దేవుడు అదే ఆబ్జెక్టివ్, దేవుని ఆబ్జెక్టివ్ చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, మనకు చూద్దామమ్మా. తల్లిదండ్రులు సంపద మరియు సామాజిక ప్రయోజనాలు. ఈ సమస్య దంపతులు తమ స్వంత స్వతంత్రములను గుర్తించడంలో విఫలమయ్యేంత వరకు ఆర్థిక లేదా సామాజిక ప్రయోజనాల కోసం తల్లిదండ్రులపై ఆధారపడటాన్ని వెల్లడిస్తుంది. ఇక్కడ చూస్తే మనం 4 పాయింట్స్ తల్లిదండ్రులని కొంతమంది, అంటే చాలా ఉంటాయి, దాంట్లో నేను సింప్లిఫైడ్ గా 4 పాయింట్లు తీసుకున్నాను. తల్లిదండ్రుల మీద కొంతమంది ఆధారపడతారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ గా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నప్పుడు డెఫినెట్లీ ఏం చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మీద వాళ్ళు చెప్పింది వినాలి అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు సంపాదించుకోవటం మొదలు పెట్టాలి. వాళ్ళ ఉన్న ఖర్చులు వాళ్ళ దాంతోనే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయటం మొదలు పెట్టాలి. అంటే ఎంత సంపాదించుకుంటారో అంతలోనే వాళ్ళు తృప్తిగా ఉండటం మొదలు పెట్టాలి. అప్పులు చేయటాలు, ఆ అప్పులు తీర్చుకోలేక మళ్ళీ మీ అమ్మని అడుగు అని చెప్పి, మీ నాన్న అడుగు అని చెప్పి, వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగుంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే తప్పకుండా వాళ్ళ మాట వినవలసి వస్తుంది. స్వతంత్రత అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకున్న దాంట్లోనే మనం తృప్తిగా అప్పులు చేయకుండా దేవుడి మీద ప్రార్థన చేసుకొని విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకొని మనం లైఫ్ ని లీడ్ చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు తల్లిదండ్రుల దగ్గర ఆశించకూడదు. ఒకవేళ అలా ఆలోచిస్తే వాళ్ళ ప్రభావం ఫ్యామిలీకి వస్తుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2వ పాయింట్ అమ్మా. తల్లిదండ్రుల నమూనా. కొంతమంది జంటలు మళ్ళీ స్పృహతో లేదా ఉపచేతనంగా వారి సహచరుడి పనితీరులోని కొంత భాగాన్ని వారి తల్లిదండ్రులతో పోలుస్తారు. ఈ పోలికలు ముఖ్యంగా ప్రారంభ వివాహంలో జరుగుతాయి మరియు చాలా హాని కలిగిస్తాయి. ఇది చాలా బేసిక్ అన్నమాట. అసలు వెరీ ఇంపార్టెంట్. అంటే పెళ్ళైన మొదటి రోజులు చాలా ప్రాముఖ్యమైన రోజులు. ఈ ఏం చేస్తారంటే ఒక 1 వీక్ కి 10 డేస్ కి ఏం చేస్తారంటే, నాకు ఒక మంచి మ్యారేజ్ జరిగింది పాపము, మరి ఆ పాపకు రీసెంట్ గా డైవర్స్ అయింది, నాకు చాలా బాధాకరం. అన్నింటికి నాన్నతో పోలుస్తారు. మా నాన్న ఎంత వెల్ డిసిప్లైన్డ్, నువ్వు అసలు డిసిప్లైనే లేదు. మా నాన్న ఎంత బాగా సంపాదిస్తాడు, ఏంటి నువ్వు అసలు సంపాదించవు. మా నాన్న డబ్బే వేస్ట్ చేయడు, నువ్వేంటి ఎంత డబ్బు వేస్ట్ చేస్తావు. అంటే ఇలా కంపారిజన్ చేస్తారు. సో పేరెంట్స్ తో ఆ అబ్బాయిని పోల్చడం, వాళ్ళ నాన్నతో ఆ అబ్బాయిని పోల్చడం. అలాగే అట్లాగే అబ్బాయిలు కూడా ఏం చేస్తారు తెలుసా, మా అమ్మ భలే వండుతుంది, ఏంటి నువ్వు అస్సలు వండవు సరిగా, మా అమ్మ ఎప్పుడు కష్టపడతానే ఉంటది, అసలు పాపం ఆమె రెస్ట్ తీసుకుందే లేదు, నువ్వు ఎప్పుడు రెస్ట్ కావాలంటావేంటి. అంటే అబ్బాయి వచ్చి అమ్మతో పోలుస్తాడు, మరి అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నతో పోలుస్తుంది. కంపారిజన్ చేస్తా ఉంటారు. అలాంటివి మనం క్రొత్త జంటలు ఎక్కువగా చేస్తా ఉంటారు. చేసుకొని తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్ అన్నది ఏర్పడుతుంది. సో అలాంటి గ్యాప్ రాకుండా మనము ఎక్కడ లీవింగ్ అన్నది జరగాలి అన్నది మనం ఇక్కడ ఈ పాయింట్స్ లో మనం చూస్తున్నాం. తర్వాత తల్లిదండ్రుల ఆమోదం. చాలా బలమైన లేదా ఆధిపత్యం చెలాయించే తల్లిదండ్రుల కారణంగా కొంతమంది సహచరులు వివాహం తర్వాత వారి తల్లిదండ్రుల ఆమోదంపై ఆధారపడి ఉంటారు. తల్లిదండ్రుల ఆమోదం అవసరం వారి కొత్త భాగస్వామిపై నమ్మకాన్ని నిరోధించవచ్చు. కొంతమంది పేరెంట్స్ బాసిజం చేస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీ మీద పెళ్లి చేశాము, ఇంకా నా బిడ్డ నా మాట వినాలి, రే మన మాట వినాలిరా, మనం మొగోళ్ళం రా, మొగోడి రా, పిల్లకేంద్ర తగ్గేది అని చెప్పి అత్త చెప్తుంది. సో ఇంకా అమ్మ చెప్పింది కదా, అది చెప్పి మొగోడు నువ్వు అట్లుండాలి, నువ్వు ఇట్లుండాలని చెప్పే కొద్దీ ఏమైపోతుంది, వాడిలో ఓహో నేను మేలు కదా, నేను ఇలా ఉండాలని డెవలప్ చేసుకుంటాడు. సో అట్లాగే ఆ అమ్మాయికి ఏం చెప్తారు తెలుసా, నువ్వు కొంగును ముడేసుకోవాలమ్మ పోతే అని చెప్తారు. సో కొంగును ఎలా ముడేసుకోవాలో ప్రయత్నంలో ఏముంటది. సో ఇలాంటి వాళ్ళు ఆ తల్లిదండ్రుల యొక్క ఆధిపత్యం వల్ల ఏమైపోతా ఉంటారంటే, వాళ్ళ నిర్ణయాలు మరి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి తీసుకోరు.
అలాగే ఒకవేళ అమ్మా నాన్న చెప్పిన మైండ్ లో బ్రెయిన్ లో పనిచేస్తా ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళ భాగస్వామి పైన వారు నమ్మకాన్ని ఉంచరు. వాళ్ళు తీసుకునే ఆలోచనను ఒకవేళ హస్బెండ్ చెప్పినా కూడా వెంటనే వెళ్ళి మా ఆయన ఇటు చెప్పాడని చెప్పి ఫోన్ చేసి చెప్పేస్తారు. ఆయన ఇక్కడ ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు ఆఫీస్ కి, ఈ లోపలే చెప్పేస్తారు. సో ఇలాంటిది యాటిట్యూడ్ మంచిది కాదు. లీవింగ్ అన్నది జరగాలి. వాళ్ళ యొక్క అధికారము, వాళ్ళ యొక్క ఆమోదము అనేది అవసరం లేదు. వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటే నష్టమైన కష్టమైన వీరే భరిస్తారు. 4th వన్. తల్లిదండ్రుల సంబంధానికి ప్రత్యామ్నాయం. కొంతమంది పురుషులు మరియు మహిళలు తమ జీవితాల్లోని చాలా ముఖ్యమైన సమస్యలను గురించి వారి తల్లిదండ్రులకు కాల్ చేయడం లేదా చూడడం కొనసాగిస్తారు. కొన్నిసార్లు వారు తమ భాగస్వామిని సంప్రదించే ముందు ఇది జీవిత భాగస్వామిపై ఆధారపడకపోవడాన్ని సృష్టిస్తుంది. ఆ కొంతమంది మహిళలు ఏంటంటే ముఖ్యమైన సమస్యలు, కొన్ని చెప్పకూడని సమస్యలు ఉంటాయి ఫ్యామిలీలో, అవి కూడా చెప్పేస్తారు. సో పేరెంట్స్ కి అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, చెప్పకపోతే ఎలా, మరి ఆ ప్రాబ్లమ్స్ ఎలా తెలుస్తాయి అని చెప్పి కొంతమంది అంటారు. కొంత అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, చెప్పట్లేదు ఈ అమ్మాయి, మాకు నెత్తిన లాస్ట్ లో సమస్య తీసుకొచ్చింది అని కూడా అంటారు పేరెంట్స్. సో అంటే ఇక్కడ నీకు మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నాడా లేదా అబ్బాయి, అంటే పాజిటివ్స్ చూడరు, నెగిటివ్సే చూస్తారు. వాళ్ళు ఏదో కొన్ని చాలా ఇమాజినేట్ చేసుకొని చాలా డ్రీమ్స్ కనుక్కొని పెళ్లికి వెళ్ళింటారు, అదేవో జరగలేదు, వాటిని జరగలేదు కాబట్టి వాటి నెగిటివ్స్ నే వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఆ నెగిటివ్స్ నే పేరెంట్స్ కి చెప్పడం మొదలు పెడుతున్నారు. ఆ అబ్బాయిని పాజిటివ్స్ ఏంటో చూడాలి, ఆ అబ్బాయిలో ఎలా కోరుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటే తనని పరచవచ్చు, తన యొక్క ఇష్టం ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అంటుంటాడు కదా. సో అవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ అమ్మాయి కూడా నేను ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని ఎక్స్పెక్ట్ చేస్తుంటది. సో హస్బెండ్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దాని ప్రకారం ఓహో నా వైఫ్ కి ఈ రోజు ఈ రాగానే టీ ఇస్తే ఇష్టం, ఓకే టీ ఇచ్చేస్తాం, చేసి ఇచ్చేద్దాం. సో నేను మెన్ను కదా నేను చేయకూడదు అలాంటివి మనం అనుకోకూడదు. సో ఆ అండర్స్టాండింగ్ అన్నది ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే మరి వాళ్ళ సమస్యల్ని బయట చెప్పకుండా వారికి వాళ్ళే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి గొడవ వచ్చిందా, ఓకే రాత్రి లోపల ఖచ్చితంగా మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించుకోవాలి, నైట్ ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని పడుకోవాలి. ఒకవేళ అలా పడుకోలేదంటే ఏమవుతుందంటే అది నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రాబ్లము మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా అది అట్లాగే మళ్ళీ మాట్లాడకుండా పోవటం, మధ్యలో పిల్లోడు ఉంటే ఆ పిల్లోడితో మీడియేటర్ జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి అది కంటిన్యూషన్ అవ్వకూడదంటే సూర్యుడు అస్తమించే లోపల మరి ఏం చేయాలంటే అక్కడ సమాధానం ఖచ్చితంగా పడి తీరాలి. ఒకవేళ అలా పడకపోతే అపవాదికి మనము ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు కాల్ చేయటం చెప్పటం కాకుండా మనం ఏం చేయాలంటే మళ్ళీ తిరిగి సమాధానం వచ్చినప్పుడు కొంచెము ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. సమాధానం చేసే దేవుడు కదా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ నేను ఫీల్ అయ్యాను, నువ్వు ఇలా చేసిండకూడదు, నువ్వు ఇలా అక్కడ మాట్లాడిండకూడదు, నన్ను ఇలా మాట్లాడావు అని చెప్పి మనం అక్కడ క్లారిఫై చేసుకొని ఓకే నాకు అది నచ్చలేదు, సో నాకు ఇది నచ్చింది, నువ్వు ఇట్లా మాట్లాడావు కాబట్టి ఓకే ఐఎమ్ ఓకే, నాకు ఇంకొకసారి ఇలా మాట్లాడను అని చెప్పి ఇలా మనం ఒకరికొకరు ఆ కమ్యూనికేషన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో, ఎందుకు ఆ గొడవ జరిగిందో ఆ ఇష్యూకి తిరిగి రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ టైం ఆ ఇష్యూ రిపీట్ కాకుండా ఉండొచ్చు. ఒకవేళ మేబీ నెక్స్ట్ టైం అయినా కూడా థర్డ్ టైం కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగ మనం ఎక్స్ప్లెయిన్ చేసామంటే థర్డ్ టైం అది రిపీట్ అవ్వదు. సో కాబట్టి ఖచ్చితంగా ఆ కమ్యూనికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటము, ఎక్కడ హర్ట్ అయ్యారు, ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది మాట్లాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే లీవింగ్ అండ్ క్లీవింగ్ మనకి పాయింట్స్ చూస్తాం. మనకి లీవింగ్ అన్నది చెయ్యాలి, అట్ ద సేమ్ టైం క్లీవింగ్ కి యాక్చువల్ గా గమ్ అంటే ఇప్పుడు గమ్ ఉంటది, ఈ పేపర్ ని నేను ఇప్పుడు గమ్ముతో అంటించేసాను అనుకోండి, ఏమైతుంది చాలా టఫ్ మరి టైట్ గా అతుక్కునేస్తుంది. ఒకవేళ బాగా అతికిచ్చేసాం ఇంకా తర్వాత మనకి పేపర్ మళ్ళీ అవసరం అయిపోయింది, అప్పుడు మనం ఓపెన్ చేసామంటే ఏమైతే చినిగిపోతుంది. ఎందుకంటే బాగా గమ్మేసి అంటించేసాము, దాన్ని మనం బలవంతాన మనం తీసేస్తే చినిగిపోతుంది. సో ఖచ్చితంగా మరి చీలిక అన్నది రాకుండా చూసుకోవాలి, గమ్ముగా అతుక్కొని ఉండాలి. అంటే ఈ ఫ్లెష్ ఈ యొక్క ఎముకలకి ఏ విధంగా కండ అతుక్కొని ఉంటదో, సో హస్బెండ్ అండ్ వైఫ్ కూడా అలా అతుక్కొని ఒకటికొకటి ఉండకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చిన్నది మనకు ఒక బోన్ ఫ్రాక్చర్ అయిందంటే, ఒక చిన్న క్రాక్ వచ్చిందంటే చాలా కష్టం, పెయిన్ సఫర్ని మనం సఫర్ చేయలేం. అలాగే ఒక చీలిక ఎక్కడైనా ఇంట్లో వచ్చిందంటే ఖచ్చితంగా రూఫ్ లో నీళ్ళు వచ్చేస్తాయి. అలాగే మన ఫ్యామిలీలో చీలిక రాకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ చీలిక అలాంటిది వస్తున్నప్పుడు వెంటనే మనం అలర్ట్ అయిపోవాలి. ఇప్పుడు వర్షం వస్తుందన్నప్పుడు మనం అలర్ట్ అయిపోతాం, వెంటనే బయట బట్టలు ఉన్నాయంటే ఫాస్ట్గా వెళ్తాం తెచ్చుకుంటాం, అవి చేస్తాం. అలాగే మన ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు మనం వెంటనే వాటిని అలర్ట్ అవ్వాలి. అందుకనే లీవింగ్ చెయ్యాలి, ఏది చేయాలో మనం ఇందాక నేర్చుకున్నాం, క్లీవింగ్ మళ్ళీ కూడా మనము జరగాలి. సో ఆ రెండు జరిగినప్పుడు ఏముంటదంటే మనము భార్యాభర్తలు ఒకరికొకరు హత్తుకొని
జీవిస్తారు. సో కాబట్టి అది మనకు జరిగి తీరాలి. ఖచ్చితంగా ఇవి 2 జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళు మరి ఫ్లెష్ ఏ విధంగా బోన్‌కుంటదో అలాగే పేపర్ గమ్ ఎలా అతుక్కుంటదో, సో గమ్ లాగా వాళ్ళిద్దరూ యునైట్‌గా ఉండాలి. అందుకే మనకి కింద లాస్ట్ ఫిఫ్త్, సిక్స్త్‌లో ఏమని ఉంటదంటే ఏక శరీరంగా వాళ్ళు ఉంటారు అంటారు. సో దేవుడు ఏక శరీరంగా దేవుడు తయారు చేశాడు. వాళ్ళిద్దరూ ఒకటే. మెన్ అండ్ వుమెన్ ఫ్యామిలీలో ఒకరే. సో వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉండాలి అని చెప్పాడు దేవుడు. దీని విషయం మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మనము ప్యూరిటీ గురించి కూడా మాట్లాడాం. సో ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉండాలి. కొన్నిసార్లు మరి కొంతమందికి ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉంటదంటే, నేను కొన్ని మ్యారేజెస్ చేసిన తర్వాత విన్నాను. అట్లాంటివి కూడా ఉంటాయా అని అనిపించింది. అంటే మ్యారేజ్ తర్వాత కలిసి ఉండటం కూడా ఇష్టపడరనమాట. ఒకే బెడ్‌రూమ్‌లో పడుకోవటం, అయ్యో మాకిష్టం లేదంటారు. ఇవన్నీ కూడా చాలా వాళ్ళకి ఎడ్యుకేట్ కూడా లేకపోవటం మూలాన, అంటే మనం టూ స్పిరిచువల్‌గా మనము నేర్పిస్తాము పిల్లలకి మరి పాపము అని చెప్పేసి. సో వివాహం కాకముందు పాపము, కానీ వివాహం అయిన తర్వాత అది దేవుడు ప్లెజర్‌గా పెట్టాడు అన్నది మన పిల్లలకి మనము ఎడ్యుకేట్ చేయాలి కమింగ్ జనరేషన్‌లో. ఎందుకంటే ఇవి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి కమింగ్ జనరేషన్‌కి మనం ఖచ్చితంగా మరి హస్బెండ్ అండ్ వైఫ్ గౌరవంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. జెండర్ ఈక్వాలిటీ ఉంటది. మనం రెస్పెక్ట్ చేయాలి. మరి మనం వదిలేయాల్సినవి వదిలేయాలి. మనం మన పేరెంట్స్‌గా కూడా మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు మనం ఇవన్నీ నేర్చుకోవాలి. సో మన పిల్లల్ని మనము వదిలేయాలి. వాళ్ళ డెసిషన్స్‌కి మనము ప్రాబ్లమ్ ఎక్కడైనా వస్తుంది అన్నప్పుడు సలహా వరకే ఇవ్వాలి కానీ, అదర్‌వైజ్ ఇట్లా కాదమ్మా అట్లా చేసుకో అని. కొంతమంది ఏం చెప్తారంటే, "ఇంక వినద్దమ్మా, మీ ఆయన చేతగానోడు, అస్సలు చేతగానోడు వద్దు. నువ్వే డెసిషన్ తీసేసుకో" అని చెప్తూ ఉంటారు. సో అలాంటివి మనము చెప్పకూడదు. సో వాళ్ళు కష్టమైన, నష్టమైన వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళే తిట్టుకుంటారు. వాళ్ళే మళ్ళీ వాళ్ళ గొడవలొచ్చినప్పుడు అట్లా చేయకూడదమ్మా, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఉండాలి. ఎంతైనా హస్బెండ్‌ను గౌరవించాలి అని చెప్పి మన మదర్స్‌గా కూడా మనం తిరిగి మన పిల్లలకి మనం చెప్పించాలి. సో ఈ విధంగా మనం వాళ్ళు చేసినప్పుడంట ఏం జరుగుతదంట అంటే వాళ్ళు యునైట్‌గా అవుతారంట. వాళ్ళకి వాళ్ళుగా ఏమైతారంటే ఇంటిమసీ కూడా వాళ్ళకి డెవలప్ అయితది. ఒకరంటే ఒకరికి ఇంటిమసీ డెవలప్ అయితది. వారికి కేర్ గూడా వస్తది. మనమే పోతున్నామంటే మనం ప్రతి విషయానికి ఇంకా ప్రతిసారి పేరెంట్స్ వస్తా ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగుంటది ప్రతిసారి ఎళ్తే గూడా. నిన్న ఒక కౌన్సెలింగ్ సెషన్‌కి మేము ఒకటి కోర్స్ చేస్తున్నాను. దాంట్లో ఒక పాప చెప్తుంది. వాళ్ళ బాబు 1 ఇయర్ బర్త్‌డే అంట. సో 1 ఇయర్ బర్త్‌డేకి బోత్ వాళ్ళ పేరెంట్స్ వస్తామంటున్నారంట, వీళ్ళ పేరెంట్స్ వస్తామన్నారంట. వీళ్ళొక నెల ప్లాన్ చేస్తున్నారంట, వీళ్ళొక నెల ప్లాన్ చేస్తున్నారంట. నాకు లిటరల్లీ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే మా పేరెంట్స్ మధ్య బోత్ మధ్య అండర్‌స్టాండింగ్ ఉండదు. వాళ్ళు గొడవలు పడతా ఉంటారు. సో మా మా అత్తగారికి నేను చెప్పలేకపోయాను. మా మదర్‌కి చెప్తున్నాను. మా మదర్ చెప్తే, మా మదర్ ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు గొడవ పడుతున్నావు? అని చెప్పి మా మదర్ నాతో ఫైట్ చేసింది. సో ఇట్లాంటి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మనము ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా? సో ఓకే. మనం వచ్చేస్తాం. మనం అక్కడ ఉండకూడదు అని మనం కూడా పేరెంట్స్‌గా కూడా మనం వైస్‌గా కూడా బిహేవ్ చేయాలి. అమ్మ మీ అత్తమామల్ని మంచిగా చూసుకో అని చెప్పి మనము చెప్పాలి అమ్మాయికి. అట్ ది సేమ్ టైమ్ అబ్బాయికి కూడా మనం చెప్పాలి. బాబు మీ అత్తమామలకి రెస్పెక్ట్ చెయ్యి. ఆ అమ్మాయి రావటానికి కారణం ఏంటి? వాళ్ళ పేరెంట్స్‌ని బట్టే కదా వచ్చింది. సో దేవుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అన్నది యాస్ ఎ బాయ్ పేరెంట్స్‌గా కూడా మనము చెప్పాలి. సో ఈ విధంగా మన ప్రిన్సిపల్స్‌ని మనము పాటిస్తే తప్పకుండా ఆ కుటుంబాలు చక్కగా దేవుని కొరకు కట్టబడతాయి. దేవుడి ఉద్దేశ్యం ఏంటంటే కుటుంబాలు కట్టబడాలి. ఈ రోజుల్లో కుటుంబాలు కట్టబడట్లేదు. కుటుంబాల్లోనే అపవాది ఎప్పుడు పని చేసి మరి వాటిని విడగొట్టాలా అనే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టే ఎక్కువగా డైవర్స్‌లు వస్తా ఉన్నాయి. ఎక్కువగా మరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కోర్టుకి పోతే ఎక్కువగా డైవర్స్ ఇష్యూస్ అవే ఉంటాయి. కౌన్సెలింగ్‌కి ఎక్కువగా జరుగుతున్నాయి. కేసెస్‌లే వస్తున్నాయి. కాబట్టి మనము వీటిని ఆదిలో ఉన్నప్పుడే మనం ఒకవేళ మన చుట్టుపక్కల ఒకవేళ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరి మేము ఉన్నాం, మాలాంటి వాళ్ళం ఉన్నాం. సో మాకు చెప్పండి, ప్రార్థన చేస్తాం. తప్పకుండా అలాంటి వాటికి గైడ్ చేస్తాం. సలహాలు ఇవ్వటానికే ఉన్నాం. దేవుడు మమ్మల్ని అందుకొరకే పెట్టాడు. కాబట్టి ఏదో మేమేమో పర్ఫెక్ట్ అని కాదు కానీ, దేవుడు ఉంచాడు అని మేము నమ్ముతున్నాం. దేవుడు దాన్ని చదివించాడు. దేవుని దాంట్లో తర్బిచ్చేసాడని నమ్ముతున్నాను. ఇంకా రీసెంట్‌గా కూడా ఫ్యామిలీ కౌన్సిలర్‌గా కూడా ఒక కోర్స్ చేయటం జరిగింది. దేవుడు మహిమార్థమై. సో కాబట్టి ఇలా వచ్చే జనరేషన్స్ ఒక మంచి ఫ్యామిలీస్‌గా ఉండాలి దేవుని కొరకు. మల్టిప్లై అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్స్ దేవుని కొరకు గొప్పగా వాడబడాలన్న ఉద్దేశ్యంతో మరి ఈ యొక్క మ్యారేజ్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం. లాస్ట్ టైం పర్పస్ ఆఫ్ మ్యారేజ్, ఈసారి ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ చూసుకున్నాం. దేవుని చిత్తం అయితే కమింగ్ డేస్ లో వైఫ్ రోల్స్ ఏంటి, హస్బెండ్ రోల్స్ ఏంటి అన్నది కూడా నెక్స్ట్ సెషన్ లో చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా తండ్రి, వివాహమును మీరు ఏర్పరిచారు ఒక ఉద్దేశంతోనైనా తండ్రి ప్రభా. మరి భూమి మీదకి మనిషిని ఒక ఉద్దేశంతో తెచ్చారు ప్రభా. మరి మీ ఎవరు ఇచ్చినటువంటి ఆ ప్రిన్సిపల్స్ ని ఏవైతే ఇచ్చారో ఆ ప్రిన్సిపల్స్ ని మేము పాటించి మా కుటుంబాలు చక్కగా కట్టుకోవటానికి
మీ కొరకు మేము ప్రభా ఒక మంచి ఫలభరితమైన కుటుంబాలుగా ఉండడానికి సహాయం చేయమని మీ పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ మా అందరికీ కూడా మీరు